హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీ అందరికీ తెలుసు గోవా సిరీస్ అయితే నడుస్తుంది మన ఛానల్లో. సో అందులో భాగంగా ఈరోజు మీకు నేను ఒక బీచ్ని చూపించబోతున్నాను. గోవా అనగానే అందరికీ గుర్తొచ్చేది బీచెసే కదా. సో ఆ బీచెస్లో మనకి ఒకటైనటువంటి వెగటోర్ బీచ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు వీడియోలో. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే గోవాలో మెయిన్గా మనకి కొన్ని బీచెస్ ఫేమస్ ఉన్నాయి. వాటిలో బాగా బీచ్, కాలింగట్ బీచ్, అంజనా బీచ్, అలాగే వెగటోర్ బీచ్ అనేవి ఉంటాయి. మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ నేను మీకు నార్త్ గోవాలో ఉండే బీచెస్ని, ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అలాగే సౌత్ గోవా కూడా చూపిస్తాను. మీరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా. సో ఇప్పుడైతే మనం వెగటోర్ బీచ్కి అయితే వచ్చేసాము. సో మీరు ఇప్పుడు అంతా ఎంట్రీ ఎక్కడి నుంచి చూసారు కదా, ఇదంతా బైక్ పార్కింగ్ అనమాట. గోవాలో బీచెస్ అన్నీ ఆల్మోస్ట్ పక్కనే ఉంటాయి. 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి. అంజనా కానీ బాగా కానీ అన్ని బీచెస్. సో మనం బై వాక్ వెళ్ళిపోవచ్చు. మీరైతే స్కూటీ రెంటల్స్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పాను కదా. సో మనమైతే ఇప్పుడు బీచ్కి అయితే వచ్చేసాము. చూడండి, బీచ్లో కూడా ఈ పిల్లడు దేవుడికి ఎంత చక్కగా దండం పెట్టుకుంటున్నాడో. వాడికి చాలా భక్తి ఎక్కువ అనుకుంటా. సో ఇప్పుడైతే మీకు బీచ్ వ్యూ చూపిస్తాను చూడండి. వెగటోర్ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మెయిన్ సన్సెట్ చూడడానికైతే చాలా మంది వస్తారు. వ్యూ అయితే అద్భుతంగా ఉంటుంది. మనకి ఇక్కడ బీచ్ నుంచి చూడొచ్చు. అలాగే కొంచెం పక్కనే కొండ కూడా ఉంటుంది. సో ఆ కొండ మీద నుంచి కూడా చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది. చాలా మంది ఇక్కడికి ఫారినర్స్ అలాగే ఇండియన్స్ మిక్స్డ్ పీపుల్స్ వస్తూ ఉంటారు ఇక్కడికి. ప్రశాంతంగా ఉంటుంది ఈ బీచ్. కొంచెం పీస్ఫుల్గా బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు వెగటోర్ బీచ్కి రావచ్చు. బాగా బీచ్, కాలింగట్ బీచ్ వాటిలో కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫేమస్ బీచెస్ కాబట్టి ఎక్కువ మంది వస్తుంటారు. ఈ బీచ్ అయితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, బీచ్ ఎంత బాగా కనిపిస్తుందో. అప్పుడే సన్సెట్ అయింది. సో చాలా బాగా కనిపిస్తుంది. మీరైతే మిస్ అవ్వద్దు. ఇప్పుడు వ్యూ అంతా ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం బీచ్ మొత్తం కూడా ఒక రౌండ్ వ్యూ చూపిస్తాను. సో చాలా మంది అయితే జనం వస్తారు. ఇప్పుడు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నారు క్రౌడ్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ బీచ్లో కొంచెం రాక్స్ ఉంటాయి. అంటే బీచ్ ప్లస్ రాక్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. వ్యూ అంతా చూడండి. ఇందాక చెప్పాను కదా, కొండ మీద నుంచి కూడా మనము సన్సెట్ చూడొచ్చు వ్యూ పాయింట్ అని. సో అక్కడ నుంచి కూడా మనం చూడొచ్చు. మొత్తం అంతా కొబ్బరి చెట్లు, రెస్టారెంట్స్, బార్స్ అన్నీ ఉంటాయి మనకి ఇక్కడ. ప్రతి బీచ్లో అలాగే ఉంటాయి. సో చూడండి, ఫారినర్స్ కూడా వచ్చిన్నారు. ఇక్కడ రైడింగ్స్ కానీ వాటర్ స్పోర్ట్స్ కానీ చాలా ఉంటాయి. చూడండి, రాక్స్ చెప్పాను కదా, రాక్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎక్కువ మంది ఫోటోషూట్స్ చేసుకుంటూ ఉంటారు వెగటోర్ బీచ్లో. ఎందుకంటే ఇక్కడ కొన్ని రాక్స్ ఉంటాయి కదా, మనం ఏంటంటే బీచెస్లో నార్మల్గా ఎంజాయ్ చేసేదానికంట ఇలా రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళ మీద కూర్చుని ఆ అలలకి కొన్ని టైమ్స్ ఫోర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అలలు కొండల మీద రాళ్ళ మీద పడుతున్నప్పుడు చాలా బాగుంటుంది. సో మనం ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ అలా బీచ్ చూడొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. బీచ్ అంటేనే చాలా మందికి ఇష్టపడని వాళ్ళైతే ఎవ్వరు ఉండరు. ప్రశాంతంగా ఉండడం కోసమే వెళ్తాము. అదేంటో బీచ్కి వెళ్ళగానే అసలు ఒక పీస్ఫుల్గా బాగుంటుంది. సో నాకైతే అలాగే ఉంటుంది. బీచ్ అయితే చాలా ఇష్టం నాకు. మీకు ఎంతమందికి బీచెస్ ఇష్టము, అలాగే మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ బీచ్కి ఎంతమంది వెళ్ళి పీస్ఫుల్గా కూర్చొని హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ అయితే చాలానే ఉంటాయి. అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా అనేది నాతో కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. సో పక్కనే ఏంటంటే మనకి ఫోర్ట్ కూడా ఉంటుంది. సో అది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను. అక్కడ కొండ దిగిన తర్వాత మనకి పక్కనే ఉంటుంది. అది కూడా ఒక 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో చూడండి రాక్స్ అంతా ఎలా ఉన్నాయో. మనకి వెగటోర్ బీచ్ నార్త్ గోవాలో ఉంటుంది. ఇదేంటంటే దీనికి నార్త్ సైడ్ మోర్జిం బీచ్ ఉంటుంది. అలాగే సౌత్ సైడ్ అంజనా బీచ్ ఉంటుంది. రష్ తక్కువగా ఉంటుందండి ఈ బీచ్లో. చెప్పాను కదా, మీరు పీస్ఫుల్గా ఉండాలి, ఎంజాయ్ చేయాలి అంటే ఈ బీచ్ చూస్ చేసుకోండి. వ్యూ చూడండి ఎంత బాగుందో. అక్కడ రాళ్ళు కానీ బీచ్ అలలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇక్కడ మనం కూర్చొని చాలా బాగా రిలాక్స్ అవ్వచ్చు. సో మీరు కూడా లేట్ చేయకుండా ఇప్పటి వరకు గోవా వెళ్లకుండా ఉన్నట్లయితే
ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటుంది గోవా, బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఫ్యామిలీస్తో, కపుల్స్, ఫ్రెండ్స్ అలా ఎంతమంది వచ్చున్నారో. సో మీరు కూడా ఇంకా లేట్ చేయకుండా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ చూడండి రాక్స్ అన్నీ కూడా చాలా ప్రశాంతంగా కూర్చోవచ్చు. అందరు పైనుంచి ఎక్కి కూడా వ్యూ అంతా చూస్తూ ఉన్నారు. చాలా బాగుంటుందండి బీచెస్ అయితే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు బీచెస్కి వచ్చినప్పుడు కానీ లేదా గోవా అంటే అందరూ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తారు, బాగా ఎంజాయ్ చేయాలి, అక్కడంతా మందు దొరుకుతుంది, అలా ఇలానే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని వస్తారు. సో ఆ మైండ్ సెట్తో మనం వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ కొత్త వాళ్ళు కానీ ఏమైనా మనల్ని చూసి కొన్ని స్కామ్స్ అయితే ఎక్కువ జరుగుతాయి. వాటి విషయంలో అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మనం కొంచెం ఆ ఎంజాయ్ చేయాలన్న మూడ్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనకి ఇట్లా మీకు ప్యాకేజెస్ ఉన్నాయి అలా ఇలా కొన్ని చెప్పినప్పుడు కొంతమంది టెంప్ట్ అయ్యి అలాంటివి తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళని అస్సలు నమ్మొద్దు. అలాగే మనం ఇంకా వెగటోర్ బీచ్లో వాటర్ స్పోర్ట్స్ కూడా చాలా ఉంటాయి. జెట్ స్కీయింగ్, పారాలైజింగ్, బనానా బోట్ రైడ్స్ చాలా బాగా జరుగుతుంటాయి. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉండి బాగా వాటర్ ఎంజాయ్ చేయాలనుకుంటే వాటర్ స్పోర్ట్స్ ప్యాకేజెస్ ఉంటాయి డిఫరెంట్గా, వాటిని చూస్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అలాగే ఇంకా ఇక్కడ వెగటోర్ బీచ్లో మనకి ఫుడ్ విషయానికి వచ్చేస్తే గోవా ఫేమస్ ఫుడ్, అక్కడ ఫుడ్ కానీ లేదా ఇంటర్నేషనల్ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ బీచెస్లో నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. రెస్టారెంట్స్ అన్ని, బార్లు కానీ అన్ని లైటింగ్స్తో మనకి బయటనే బీచ్ గాలికి అలా బయటనే వాళ్ళు డైనింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. చాలా బాగుంటుంది. ఫుడ్ ఎంజాయ్ చేస్తూ చాలా ప్రశాంతంగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి వ్యూ అంతా మీకు బాగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ అంతా కూడా వాటర్ స్పోర్ట్స్ ఏరియా, ఇదంతా కూడా ఇప్పటిదాకా మనం చూసిందంతా కూడా అక్కడంతా జస్ట్ ఎంజాయ్ చేయడానికి, ఇదంతా ఓన్లీ స్పోర్ట్స్కి మాత్రమే. చూడండి అందరూ నేమ్స్ అంతా కూడా రాసుకుంటున్నారు. బీచ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి అలవాటు ఉంటుంది కదా, అలలు వచ్చే ముందు మనం నేమ్స్ రాసుకొని ఇలా ఆడుకోవడం. ఎంతమందికి అలా ఇష్టమో, మీరు ఎప్పుడైనా రాశారో లేదో నాకు కామెంట్ చేయండి. అలాగే మనకి ఈ బీచ్కి దగ్గరలో రిసార్ట్స్ కానీ విల్లాస్ కానీ ఉంటాయి. నార్మల్గా మనమైతే దగ్గరలోనే తీసుకోండి మీరు బీచెస్కి. రూమ్స్ అనేవి చాలా తక్కువ బడ్జెట్లోనే ఉంటాయి. అలాగే వీడియోస్లో మనకి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను రూమ్స్ కానీ బైక్ రెంటల్స్ కానీ ఎంత పడతాయి, ఎలా ఉంటుంది కాస్ట్ అనే విషయం కూడా. సో అవి కనుక మీరు చూడకుంటే ఒకసారి ఛానల్లో ఉన్నాయి, సెర్చ్ చేయండి. ఒకప్పుడు ఇక్కడ మనకి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ వెగటోర్ బీచ్ కొన్ని అంటే ట్రాన్స్పోర్టేషన్స్కి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళంట. వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి డ్రగ్స్ కానీ అలాంటివి ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి పంపించేవన్నీ కూడా ఇక్కడ నుంచి ఎక్కువగా జరిగేవంట. అలాగే ఈ వెగటోర్ బీచ్ 1990 నుండి గోవా ట్రాన్స్లకు బాగా ఫేమస్ అయిపోయింది. ఇక్కడైతే నైట్ పార్టీస్, ట్రాన్స్ పార్టీస్కి చాలా ఫేమస్ వెగటోర్ బీచ్. సో అలాగే క్లీన్గా ఉన్న బీచెస్లో ఎక్కువ రేటింగ్ ఉన్న బీచ్ అనమాట వెగటోర్ బీచ్. రేటింగ్ అయితే దీనికే ఎక్కువ ఉంటుంది. సో మీరైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ ప్లేసెస్ అన్నీ 1-2 డేస్లో మనం మొత్తం కవర్ చేయొచ్చు. బట్ మీకు క్లియర్గా చూపించడం కోసం ఒక్కొక్కటి సపరేట్గా నేను వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.